అక్కడికి కొండకి వెళ్ళాం సార్. వెళ్తే కొమ్మ ముందున పడిపోయింది. ఆ కొమ్మ ముందున పడిపోయి మా అమ్మ వెరుసుకున్నప్పుడు వదిలిపోయింది. అప్పటికే రండిరా వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిపోదాం అనేసి వచ్చేసాం. ఇంటికి వచ్చేసి వచ్చినప్పటికీ బాగానే ఉంది. అలా స్నానం చేసి అలాగుండా ఉండినప్పుడే వాంతింగ్ అయిపోయింది. వాంతింగ్ విరోచనాలు అయిపోయింది సార్. అప్పుడు నేను చూసి మా నాన్నకి చెప్పాను, నాన్న గొడవగాడిని పిలుచుకుని రా అమ్మ, ఇలాగ వాంతింగ్ విరోచనాలు అయిపోతుంది అని చెప్పాను సార్. పిలుచుకొని వచ్చాడు. వచ్చి చేయబడి చూసాడు సార్. గొడవగాడు చేయబడి చూసి, లేదురా డుంబా గాలి సోకుతుంది, మందుతోనే ఊదితే ఇది పోతుంది అనేసి మందు తేయడానికి వెళ్ళదు సార్. వెళ్తే మందు తెచ్చి ఆ మాయ ఏమన్నాడంటే, కోడల చిన్నగా వేడి ఉంటే చాలు అనేసి చెప్పారు కోసం చిన్నగా వేడి చేసి ఇచ్చాను సార్. ఇస్తే ఆ కొడవల్ని ఇలా దూరం పెట్టి ఇలా ఊదాడు. ఊదిన తర్వాత కొడల నేను నోరు బుక్కలు వాటర్ ఇవ్వు, నేను నోరు బుక్కలు ఇస్తాను అనేసి వాటర్ అడిగాడు. అడిగిన తర్వాత వాళ్ళు అక్కడ వెళ్ళి నోరు వాటర్ ఇలా చేసి బుక్కలు ఇస్తుంటే అలా మెల్లిగా ఆ గొడవగాడు పడిపోతుంటే మాయాగారు వెళ్ళి అలా గొడవగాడికి అలాగే ఇలా పట్టేసి అలాగే ఇద్దరు కూడా అలాగే అయిపోయారు సార్. అక్కడ స్పాట్ లో అయిపోయింది సార్. ସାର୍ ଚାରପତି ଗଲି ଚାରପତି ହେଲା ପରେ ଉଧରି ଗଲି ସାର୍ ନାଚାନି ସାର୍ କୁମ ସେ ଉଧରବା କିଛି କରାଇଲି ତ ସେ ଲୋକ କାଟେ ନ ଏବାର ନା ମୁକା ସଇଲା ଲସ ଦିତ ନାଇ ତୋକେ କାଇଟା ହେଲା ଲସ ଦେଖେ ଚାର ପେଟ କଲା ଆନଲା ସାର୍ ଜର୍ଜ କୋନା ଟାଇଲ ତ ନାଇଲି ପାनी ଦେଲି ଯେ पेट कला अनबार पेट अन्ना पचे मुझे अदर कर साल ఈ మంత్రాలు చేసే అతను అన్న పట్టుకున్నవాడు తమ్ముడు సాదేవ్ కష్ట అన్నా సే సాదేవ్ అన్న ఇద్దరు చనిపోయారు. ఒక మామయ్య తమ్ముడు చెల్లి ଦୁଇ ଲୋକ ମରିଗଲା. ତୋର ଜୀବନ କେମିତି ହେଲାନି, ମୁଁ ମିଶା କେମିତି ରହିବି, କେମିତି ଆସିକି ବୋଲି ଡରିଲା ପଡ଼ିଲେ ଆଲୋଚନା ଅଛି କି ନାଇଁ ତମର ଆନା ମରିଗଲା, ତମର ତମୁడు ମରିଗଲା కదా, ଏବେ ତୋକେ କେମିତି ଅଛି ବୋଲି బాధ వచ్చేట్లేస్కి డోరిట్లుస్కి దెయ్యాల బుద్ధులు నిజమండి. బయటకు వెళ్ళినప్పుడు బెదిరిస్తుందండి. శబ్దం కానీ అరుపులు కానీ కొంతమంది అయితే కనబడింది కూడా అంటే ఈ దయ్యమే చంపేసిందని నిజంగా నమ్ముతున్నారు మీరందరూ? అవునండి, నేను నమ్ముతున్నాను. రాత్రిపూట శబ్దాలు వినిపించటం అది చేస్తుందండి, శబ్దాలు వినిపిస్తుంది. మరి సంజయ్ చనిపోయిన 2వ రోజే చిన్న డ్యూటీకి వెళ్ళిపోయారు. చిన్న చిన్నది ఆశ ఉంది. అతను ఇంటికి వెళ్ళి చిన్న అని తలుపు కూడా తాటి లేకండి నేను వచ్చాను కదా అని లేచిందే లేదా అతనికి రెండు అని అతను వెళ్ళిపోయాడు. మరి భయం ఉందా అయితే ఇప్పుడు మీకు? మాకు భయం ఉంది అండి, అందరూ భయపడుతున్నారు. మరి డాక్టర్స్ అందరూ వచ్చారు కదా, ఏమి డాక్టర్స్ వచ్చిన సరే వాళ్ళకి దెయ్యం లేదని తెలుస్తుంది, మాకు ఉందని మేము అనుకుంటున్నాం. రాత్రిపూట శబ్దాలు వినిపిస్తుందండి. మరి పొలం పనులకు వెళ్ళటం అట్లా లేదా? అలాగే వెళ్ళిన సరే శబ్దాలు చేయడం వల్ల ఇంటికి వచ్చేస్తున్నారండి. భయంతో ఎవరు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎవరు కూడా వెళ్ళట్లేదండి. కొండ మీద కూడా వెళ్ళట్లేదా? కొండ మీద శబ్దాలు ఇది చేస్తుందండి. పొలం పనులు అవునండి, కొంచెం భయంతో ఉన్నారండి. डोंगरे गाले बिसा गोरे आले बिसा शब्द मैले हामी डोरी गालु डाक्टर बन्न जानिकलाई सेलो रहिले किन जना पडी जाइसी इते दर्शन दर्शी किया डाक्टर मन्त्रले जना पडसी हामी डोरी गाले फाटी बिसा करे हुन हामी फाटी गले से खाइला फरा गाडे से जाउ नाइ हामी तिरेला लोक जना दारू पत्र के जाउ नाइ
फाइटी करियो ना डोरी करी सप्ताह के रात्री बोले गुण नाही निंद नाही आम्ही सारखं डॉक्टर म्हणून राहिले गोट रात्री जना पडसी दिन के राती शब्द मासिटला की सकाळी पडा रात्री आम गोट किसे घराय दिलानी से लोग नाही भूत नाही बेत नाही बोलाई से लोग राहिले की ना जना पडसी डॉक्टर म्हणून ती बोलाई आम्ही डोरी घालून आम्ही फाइटी गोले से खाइबा आम्ही गोरे लाम के मिरची खाइबाटा फाइटी घालू से आम्ही खाइबो के से मला दने नाम के गोरे बायले जाऊ नाही गोरे गोरे से रहिलुनी आम फाइटी गोले से खाइला फरा नहिले तर नाही अबे केमत काट कर केमत बुबे आम्ही खाई काय गए गाव में खायला खोरायले से आम्ही फाइटी का बडक बारे बुबी नहिले नाही కొండ మీదకి ఎవరు వెళ్తలేదా जाऊ नाही नानी जाऊ नाही बाडकोट मुसा जाऊ नाही गाडी देलू जाऊ नाही పొలాలకు కూడా వెళ్తలేదా जाऊ नाही ఎన్నే जाऊ नाही ఆమె ఇటికి ఉన్న గౌది పక్క జల్దీ పడతా जाऊ नाही ఆందోళన బాగా పెరిగిపోవడం వల్ల ప్యానిక్ అటాక్ వచ్చి ఆవిడ అలా ఫీల్ అయ్యారు. అంటే ఆందోళన బాగా విపరీతమైన గుండె దాడి రావడం, వణుకు రావడం, వాంతి వచ్చినట్టు అవడం, వాంతులు అవడం, ఇవన్నీ ప్యానిక్ అటాక్ సిమ్టమ్స్ అన్నీ. చనిపోయిన ఇద్దరు ఎలా చనిపోయారని మనం అర్థం చేసుకోవాలి. చనిపోయిన అదే సైంటిఫిక్గా అనాలిసిస్ చేయాలి, కెమికల్ అనాలిసిస్ చేస్తున్నారు కదా. ఒకటి ముందేనా ఇల్నెస్ ఉండొచ్చు, దానివల్ల సడన్ కార్డియాక్ అరెస్ట్ అయ్యి కూడా వస్తాయి. ఒకేసారి ఇద్దరు అవడం వల్ల వీళ్ళకి కొంచెం భయం ఎక్కువగా ఉంది. సో వీళ్ళందరికీ మనం కొంచెం కౌన్సిలింగ్ చేయాలి. అందరికీ దయ్యాలు పోతారు, కేవలం వాళ్ళ భయం మాత్రమే. అది భయమే మనం ఇంకా ఎక్కువ భయపడుతుంది అన్నట్టు. వీళ్ళందరూ ఒకరికొకరు చెప్పుకోవడం వల్ల అది ఇంకా పెరిగిపోయి ఆ ఊరందరికీ కూడా ఈ భయం అనేది ఏర్పడింది. అందరూ కూడా ఒక ఫాల్స్ బిలీఫ్లో ఉన్నారంట, రిలీజన్ లైక్. అతన్ని బరియలు చేసేటప్పుడు ఏదో వాయిస్ కూడా ఎవరో చెప్పారు, నీ తోడ కావాలి అని. అట్లా అదంతా కూడా అంతే. ఆ స్టేట్లో అలా అనిపిస్తాయి అవన్నీ. వాళ్ళకందరికీ కౌన్సిలింగ్ చేసి ధైర్యంగా ఉంటే ఇవన్నీ తగ్గుతాయి. ఏం జరిగిందంటే నాకు కూడా పూర్తిగా తెలియదు. నేను సెంటర్కి వెళ్ళాము ఆ రోజు, పిల్లలకి టీకాలు అయింది. అటు నుండి వచ్చాక మరి ఇలాగే దెయ్యం పట్టించింది. ఆ అమ్మాయి కొండకి వెళ్ళింది. ఆ అమ్మాయి వచ్చిన తర్వాత కొద్దిగా ఆంతం అయింది. ఆ గొడవకి తీసుకెళ్ళి కుదించారు. అది ఆ మాట అయిందండి సార్. నువ్వు చూసావా అప్పుడు? అప్పుడు చూడలేదు సార్, నేను సెంటర్కి ఉండండి. పిల్లలకి టీకాలు అయింది, సెంటర్కి ఉండండి. అప్పుడు తర్వాత వచ్చాను నేను మధ్య. ఈ కొండ మీద ఎందుకు దడుచుకుంది ఆవిడ? మా అబ్బాయి పండుతుంది. అక్కడ ఏదన్నా చూడటం అట్లా చూడలేదు సార్. అదే కొమ్మలు పడుతూ అదే భయపడి వచ్చింది. ఇప్పుడు గ్రామంలో పరిస్థితి ఎలా ఉందమ్మా? పర్లేదు సార్, బాగానే ఉంది. కానీ కొద్దిగా దయ్యమే చంపేసింది. దయ్యం కొద్దిగా ఇటు వస్తున్నట్టు అవుతుంది సార్ ఇప్పటికి. ఆ దయ్యమే చంపేసింది అని అందరూ భయపడుతున్నారు, నిజమేనా ఇది? అలాగనుకుంటున్నారు సార్. ఇద్దరం దయ్యం అలా చంపేసిందని అనుకుంటున్నారు. ఎలాంటి అరుపులు వినిపిస్తున్నాయి? అది చాలా అలా శబ్దం ఇస్తుంది సార్. రాత్రి అప్పుడు కూడా మరి తెలియదు సార్. అదే నీకు కూడా భయంగా ఉందా? నాకు భయంగా ఉంది సార్. అందరు భయపడితే నాకు భయం అంతే సార్. మరి వీళ్ళందరికీ ధైర్యం చెప్పాలి కదా. చెప్పాలి సార్. నిన్న మొన్న మీడియాలో ఇక్కడ ప్రజలను ఉద్దేశించి ఇక్కడ ప్రజలు చెప్పారని, ఎక్కువ వాళ్ళకు దయ్యాలు కనిపిస్తున్నాయని, భూతాలు కనిపిస్తున్నాయని, ఉన్నట్టుండి ఇద్దరు స్పాట్లో చనిపోవడం జరిగిందని మాకు తెలిసింది. అందుకే గౌరవనీయులైన కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మరియు ప్రాజెక్ట్ ఆఫీసర్ పాడేరు వారి ఆదేశాల ప్రకారము నేను డిఎంహెచ్ఓగా, తర్వాత మా వైద్య బృందం అంతా, సైకాట్రిస్టు, కౌన్సిలర్స్, క్లినికల్ సైకాలజిస్ట్ మేమంతా ఈ గ్రామాన్ని సందర్శించాము. ఇంటింటికి వెళ్ళి చూస్తున్నాము. మెయిన్ ఇక్కడ వీళ్ళలో ఎటువంటి జబ్బు లేదండి. వీళ్ళకు జబ్బు లేదు. అలాగే వాళ్ళు నమ్ముతున్నది సైంటిఫిక్గా చెప్పాలంటే, మెడికల్ టర్మ్స్లో చెప్పాలంటే డెల్యూజన్, హాలుసినేషన్స్ అంటాము. అంటే ఉన్నది లేనట్టు, లేనది ఉన్నట్టు అనిపించడము. తర్వాత ఇప్పుడు కూడా చెప్తున్నారు రాత్రిపూట ఏదో శబ్దాలు వినిపిస్తున్నాయని అని. వాళ్ళలో మేమంతా వాళ్ళకు కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నాము. అటువంటి దయ్యాలు ఏం లేవు, భూతాలు ఏం లేవు, మీరంతా ఏం భయపడొద్దని కూడా చెప్తున్నాము. అలాగే ఒక భూత వైద్యుడు గారు, తర్వాత ఇంకొకరు దయ్యం వదిలిస్తామని చెప్పి ఏదో వేడిగా ఉండే కొడవలి పైన కొంచెం మూలికలు ఏదో వేసి దానిపైన వాళ్ళకు ఆవిరి పట్టడం, ఏదో ఊదడం జరిగిందని చెప్తున్నారు. ప్రాబబ్లీ అది కెమికల్స్, అవి పాయిజనస్ కెమికల్స్ ఉండొచ్చు. దానివల్ల అది ఊపిరితిత్తుల్లో వెళ్ళి సఫికేషన్ మాదిరిగా అయిపోయి ఆస్ఫిక్సియా వల్ల వెంటనే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అంతేగాని వాళ్ళకు కూడా ఎటువంటి డిసీజెస్ కానీ ఏం లేదు. ప్రీవియస్గా అడిగాము వాళ్ళ భార్యను, పిల్లలను ఎప్పుడన్నా కింద పడిపోవడం ఇట్లా జరిగిందని, లేదని చెప్తున్నారు. కాకపోతే అక్కడ వచ్చిన గ్యాసెస్ వల్ల
పాయిజనస్ గ్యాసెస్ వల్ల ఇద్దరు అప్పటికప్పుడు ఆకస్మికంగా మరణించారని నేను అనుకుంటున్నాము. ప్రొవిజనల్ డయాగ్నోసిస్. అలాగే ఆ మూలికలు అవన్నీ మన ఎస్ఐ గారు పోలీస్ వారు వచ్చి సీజ్ చేయడం జరిగింది. వాటిని కెమికల్ అనాలిసిస్కి పంపించి దాంట్లో నిజం నిర్ధారణ అయినాక ఎటువంటి గ్యాస్ ఉన్నాయి, దాంట్లో కెమికల్స్ ఉన్నాయి, అప్పుడు తేలుతుందన్నమాట. అప్పటి వరకు మేమంతా ఇక్కడ ప్రజలందరికీ వీళ్ళలో కౌన్సిలింగ్ ఇస్తున్నాము. సైకలాజికల్గా స్ట్రెంత్గా ఉండమని చెప్తున్నాము. ఈ డెల్యూషన్స్, హాలుసినేషన్స్ నుండి దూరం చేసేదానికోసము మేము మెడికల్ క్యాంప్స్ ఇక్కడ కూడా అరేంజ్ చేశాము. ప్రతి ఒక్కరికి వైద్యపరంగా పరీక్షలు కూడా చేస్తున్నాము. బీపీ ఉందా, ఏమైనా షుగర్ ఏమైనా ఉందా, హిమోగ్లోబిన్ ఉందా, ఏదైనా జ్వరం ఉంటే మలేరియా ఏమైనా ఉందా, ఇటువంటి అలాగే వాటర్ టెస్టింగ్ కూడా పెడుతున్నాము. ఇక్కడ అన్ని చక్కగా చేసేదానికోసం వైద్య బృందం ఉందండి. ప్రజలు కూడా భయపడకూడదు, ఎటువంటి ఆందోళనకు గురి కాకూడదని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ ఒక్క గ్రామమే కాదు, వేరే గ్రామాల్లో కూడా ఇటువంటి ఏదైనా పుకార్లు కానీ ఏదైనా వచ్చినప్పుడు దయచేసి ప్రజలు నమ్మొద్దు. అందరూ సైంటిఫిక్గా నమ్మండి. సైన్స్ ప్రకారము వైద్యం అందిస్తున్నాము. మనకి ఇక్కడ దగ్గరలో పిఎస్సి ఉంది. అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ కూడా మన పాడేరులో ఉంది. కాబట్టి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే రావచ్చు. సైకాట్రీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్లు కూడా ఉన్నారు ఇక్కడ. కాబట్టి మీకంతా మేము అండగా ఉంటామని చెప్పేదానికోసం మేము వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేసి ఇంకా 3 రోజులు 4 రోజుల పాటు ఇక్కడే ఉంటారు మా వైద్య సిబ్బంది కూడా. ఈ గ్రామంలో అంతా నేను తిరిగానండి. ఇంటింటికి తిరిగి అందరినీ అడిగి తెలుసుకుంటున్నాను వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఉంటుంది. ఇంకా వాళ్ళలో ఏదైనా భయాందోళన ఉంటే మేము తప్పకుండా తొలగించి అందరినీ ఆరోగ్యవంతంగా చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.